హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఎగ్జామ్ అయితే జరిగింది ఈరోజు మధ్యాహ్నం. సో దానికి సంబంధించి అఫీషియల్ కీయే కాకుండా మామూలుగా ఇనిషియల్ కీ అయితే చూద్దాం మనము. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 27th తర్వాత అఫీషియల్ కీస్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి సో ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్స్కి మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా కొంత ఇంటర్నెట్లో అయితే సెర్చ్ చేసి వాటికి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ ఆన్సర్స్ అయితే గెస్ట్ చేసి మీకు ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ లేకపోవచ్చు, మీకు కింద లైవ్ చాట్ అనేటువంటిది ఎనేబుల్లో ఉంటుంది. సో మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ అయితే అందులో చెప్పొచ్చు. ఒకవేళ ఇందులో ఏదైనా క్వశ్చన్స్ మోడిఫికేషన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో దృష్టికి తీసుకురండి. సో రేపైతే దానికి సంబంధించి పూర్తి స్థాయికి అయితే విడుదల చేస్తాము. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు కనుక ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా అక్కడి నుంచి ఫర్దర్గా వచ్చేసి నాట్ ఓన్లీ సచివాలయం జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్, ఇక్కడ నుంచి డిఎస్సి, ఆర్ఆర్బీ, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్, లేటెస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్స్, అదేవిధంగా లేటెస్ట్ నోటిఫికేషన్స్, వాటికి సంబంధించి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడాను మన ఛానల్లో అయితే మీరైతే ఫ్రీగా చూసేయచ్చు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రిలిమినరీకి, నాట్ ఫైనల్కి. సో వీటిల్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే ఉండొచ్చు, పెద్ద ఎక్కువ అయితే ఉండవు, మ్యాక్సిమం సిమిలర్గానే ఉంటాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ప్రధానమంత్రి వాయ వందన యోజన పథకం యొక్క ఉద్దేశం. ఆప్షన్ 4, వృద్ధులకు జీవితకాలం పెన్షన్ అందించడం. నెక్స్ట్ సెకండ్ వన్, సింగపూర్ ఆసియా కాంపిటేటివ్ సంస్థ రూపొందించినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ 2018 ర్యాంకింగ్లో మొదటి 3 రాష్ట్రాలు ఏవి అనేటువంటివి మీరు ఒకవేళ వీటికి ఆన్సర్ చేసినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకసారి. సో ఇది వచ్చేసి సెట్ బి, మీరు ఏ సెట్ అని వెతుక్కుండవచ్చు. సో సెట్ వచ్చేసి సెట్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. సో దీనికి సంబంధించి ఆప్షన్ 3 ఏబిసి అనేటువంటిది అయితే కరెక్ట్ ఆప్షన్ అని చెప్పి అయితే గెస్ట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా ఆన్సర్ తెలిసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటే మీరు కింద లైవ్ చాట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి ఇది January 1, 2019. మీరు కనుక ఒకసారి నెట్లో సెర్చ్ చేసుకుంటే మీకు కూడా సేమ్ డేట్ వస్తుంది. సో ఆ క్వశ్చన్ 2019 అనేటువంటి ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం అయితే 2018 ఎండింగ్లో అయి ఉండొచ్చు. సో 2018 అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా ఒకవేళ 2019 పక్కాగా అయితే అక్కడ సంబంధించినటువంటి ఆన్సర్ ఆప్షన్స్లో లేదు కాబట్టి మార్క్ యాడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా మెన్షన్ చేయండి ఒకసారి. ఫిఫ్త్ క్వశ్చన్ మ్యాక్సిమం ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ అర్థమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి చూడండి. సిక్స్త్ క్వశ్చన్ 3/11 యొక్క అనేటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఆప్షన్ వచ్చేసి 150. సిక్స్త్ క్వశ్చన్ ఆప్షన్ 3 150. నెక్స్ట్ సెవెంత్ వన్, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. తెలుగులో చెప్తా. 18 9 9 1872 తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఏది? 576 576. నెక్స్ట్ వన్, 441 చదరపు మీటర్ల వైశాల్యం గల చతురస్ర ఆకారంలో ఉన్నటువంటి ఒక భవనం చుట్టూ కంచె వేయడానికి మీటర్కి 42 రూపాయల చొప్పున మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? 3528. ఆప్షన్ 1. నెక్స్ట్ థర్డ్ వన్, 3 సంవత్సరాల క్రితం రాజేష్ వయస్సు హరీష్ వయస్సు కంటే 2/3 రెట్లు. అదేవిధంగా అప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత రాజేష్ వయస్సు హరీష్ వయస్సు కంటే 4/5 రెట్లు ఎక్కువ. అయితే హరీష్ ప్రస్తుత వయస్సు ఎంత? 15 సంవత్సరాలు, 15 years. ఆప్షన్ 2. నెక్స్ట్ 10th వన్, ఒక క్లాసులో 15 మంది విద్యార్థులు యొక్క సరాసరి బరువు 46. ఇద్దరు విద్యార్థుల యొక్క బరువు 48 మరియు 47కు బదులుగా 54 మరియు 26గా తప్పుగా లెక్కించారు.
26గా తప్పుగానే ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అయితే సరైనటువంటి సరాసరి బరువు ఎంత? ఇక్కడ వచ్చేసి ఆప్షన్ అనేటువంటిది నన్ ఆఫ్ ది అబోవ్, అంటే ఆన్సర్ చేసినట్లయితే దానికి ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో ఏది కూడా రాదు. సో నన్ ఆఫ్ ది అబోవ్ అని పెట్టొచ్చు. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఐ వుడ్ అడ్వైస్ యూ టు పుల్ యువర్ సాక్స్ అప్, అదర్వైజ్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు పాస్ ది ఎగ్జామ్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ అయితే చెప్పొచ్చు, మేక్ అన్ ఎఫెక్ట్ టు ఇంప్రూవ్ వన్స్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ 12th వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్. ది నర్స్ ఎంక్వైర్డ్ హౌ ఐ వాజ్. సో లాస్ట్ 2 స్టేట్మెంట్స్ అనేటువంటివి ఫాల్స్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. ఎందుకంటే అక్కడ అసలు సెంటెన్స్ ఫార్మేషన్ అనేటువంటిది లేదు. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ది నర్స్ ఎంక్వైర్డ్ హౌ ఐ యామ్ అంటారు. మనం ఒక పర్సన్కి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఐ యామ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఒక పర్సన్ మనల్ని అడిగినప్పుడు వాజ్ అనేటువంటి వర్డ్ అయితే ఎక్కువగా యూజ్ చేయాలి. ఇది ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది పక్కాగా నేర్చుకుంటే ఈజీగా పెట్టొచ్చు. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఒకసారి చూడండి. 13th క్వశ్చన్ పారాగ్రాఫ్ టైప్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆప్షన్ వచ్చేసి 2, సూపర్వైజ్డ్, ఇంటర్వ్యూడ్ అండ్ హైడెన్. నెక్స్ట్ 14th వన్, పోలవరం ప్రాజెక్టును శంకుస్థాపన చేసింది ఎవరు? టంగుటూరి అంజయ్య. నెక్స్ట్ 15th వన్, థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనేటువంటి పుస్తకంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలను భారతదేశానికి 2వ రాజధానిగా చేయాలని ప్రతిపాదించింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ 16th వన్, కేంద్ర ప్రభుత్వం బహిరంగ మల విసర్జన రహిత ప్లస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఇందులోని ముఖ్యాంశం కానటువంటి వాటిని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్ వచ్చేసి 4, డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నట్టే ఒకసారి చెప్పండి కామెంట్స్లో. తర్వాత జిఎస్ఎల్వి మార్క్ 3కి సంబంధించి ఈ కింది వాటిలో సరికానటువంటి అంశాన్ని గుర్తించండి. జిఎస్ఎల్వి మార్క్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్ 2019లో అడిగినటువంటి సచివాలయం ఎగ్జామ్ నుంచి, అదేవిధంగా 2020లో జరిగేటువంటి సచివాలయం ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లో అడగడానికి అయితే అవకాశం ఉంది, అడుగుతున్నారని కూడా మనం ప్రీవియస్గా అయితే చెప్పాము. సో 2019 క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అదేవిధంగా 2020 మొన్న పంచాయత్ సెక్రటరీ కేటగిరీ 1 క్వశ్చన్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా సేమ్ టాపిక్కి సంబంధించి ఈరోజు కూడా శానిటేషన్లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆప్షన్ ఏ అయితే అవ్వచ్చు, ఏ అండ్ బి. తర్వాత 18th వన్, దేశీయంగా అభివృద్ధి పరిచినటువంటి మొట్టమొదటి అణుశక్తి గల జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. హరప్పా నగరాల విశిష్ట లక్షణాలను సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అండ్ బి. తర్వాత మామల్లాపురం లేదా మహాబలిపురం అనేటువంటి నగరాన్ని నిర్మించింది ఎవరు? 2వ నరసింహవర్మన్ 2. కరువు పీడిత ప్రాంత ప్రజలకు సహాయం లేదా ఊరట అందించినటువంటి మొట్టమొదటి సుల్తాన్ ఎవరు? మొహమ్మద్ తుగ్లక్. కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ బి, ఆర్థిక సంఘ చైర్మన్ రాష్ట్రపతిచే నియమించబడతారు అనేటువంటిది. ఏప్రిల్ 21వ తేదీని ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ డేగా ప్రతి సంవత్సరం నిర్వహించింది. అయితే ఈరోజు ప్రత్యేకత ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి కొంతమంది వచ్చేసి జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఏర్పాటు అని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహించినటువంటి రోజు అని చెప్పేసి చాలామంది అయితే ఆన్సర్స్ పెట్టారంట. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది అయితే ఈవెన్ ఇంటర్నెట్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్గా దొరుకుతుంది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది. సో ఫైనల్కి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం దీనికోసం. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ అంశం న్యాయస్థానం యొక్క క్రిమినల్ ధిక్కార నేరం కిందకి రాదు? సో మ్యాక్సిమం వచ్చేసి న్యాయ ప్రక్రియలో అనవసరంగా జోక్యం చేసుకోవడం అనేటువంటిది. నెక్స్ట్ వన్, పార్లమెంటు ప్రభుత్వ ఖాతాల కమిటీకి స్నేహితుడు, మార్గదర్శి మరియు తత్వవేత్తగా ఎవరిని పరిగణిస్తారు? కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ అంటారు కదా అది. 26th వన్, ఈ క్రింది ఏ సంస్థ ప్రయత్నం లేదా చర్యల వలన సమాచార హక్కు చట్టం రూపొందించబడింది అన్నట్లయితే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనేటువంటి దాని గురించి అయితే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇది.
హిమాలయాల్లోని పిర్ పంజాల్ రేంజ్ ఎందులో భాగం? లెస్సర్ హిమాలయాస్. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక తేలియాడేటువంటి జాతీయ పార్కు ఏది? కేబుల్ ల్యాంజావో జాతీయ పార్కు. కేబుల్ ల్యాంజావో నేషనల్ పార్క్. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది అన్నట్లయితే కర్ణాటక రాష్ట్రంలో ఈ జోగ్ జలపాతం అనేటువంటిది ఉంది. ఆంధ్రప్రదేశ్లో రోజ్వుడ్ లభించేటువంటి ప్రాంతాలు. చాలామంది ఆన్సర్ ఏం పెట్టారంటే చిత్తూరు అని పెట్టారు. ఎందుకు అన్నట్లయితే నెల్లూరు అనేటువంటి దాంట్లో దొరకడం కష్టం కదా అన్నట్లు ఆ ఉద్దేశం మీద ఒక నెల్లూరు ఆప్షన్ చూసుకొని పైన చిత్తూరు కడప రెండు వదిలేసేసి జస్ట్ చిత్తూరు అని పెట్టారు. అదైతే రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి అయితే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కడప, చిత్తూరు, నెల్లూరు. వీటన్నిటిలో కూడాను ఆంధ్రప్రదేశ్లో రోజ్వుడ్ లభించేటువంటి ప్రాంతాలుగా పరిగణిస్తారు. శిశు, కిషోర్ మరియు తరుణ్ అను ఉప పథకాలు ఎందులో అంతర్భాగాలు? దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అయితే దొరకట్లేదు. ఆప్షన్ 3 అయితే అవ్వచ్చు. ప్రధానమంత్రి ముద్రా యోజన. ఒక కోడ్ భాషలో యాంగిల్ను 84625గా మరియు స్కోర్ను 35917గా రాయడం జరిగింది. అయితే ఇదే పద్ధతిలో క్లీన్ను ఏ విధంగా రాయొచ్చు? ఆప్షన్ 2 52,784 52784 ఆప్షన్ 2. నెక్స్ట్ 33 ఒక కోడ్ భాషలో చేజ్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని అయితే డిఫరెంట్గా ఇచ్చారు. దీనికి ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి 33 ఆప్షన్ 3. నెక్స్ట్ 34th వన్ అసూజ్, సీత, ప్రియ మరియు రోహిత్ అనేటువంటి 4 పిల్లలు నిచ్చెనపై ఉన్నారు. అనూజ్ సీత కంటే పైన ఉన్నాడు. సీత అనూజ్ మరియు ప్రియ మధ్య ఉంది. రోహిత్ అనూజ్ కంటే ఇంకా ఎత్తులో ఉంటే నిచ్చెన కింద నుంచి 2వ స్థానంలో ఉన్నది ఎవరు? సీత. 20 మంది ఉన్నటువంటి ఒక తరగతిలో నవీన్ టాప్ నుండి 12వ ర్యాంకును, నీలిమ కింద నుండి 17వ ర్యాంకును కలిగి ఉన్నారు. దీపక్ ర్యాంక్ నవీన్ మరియు నీలిమ మధ్య ఉంది. అయితే టాస్ నుంచి దీపక్ ర్యాంక్ ఎంత? టాప్ నుంచి అయ్యింది వచ్చేది. టాప్ నుంచి కాంట్ బి డిటర్మైన్డ్ నిర్ణయించడం సాధ్యం కాదు. యూనికార్న్ కంపెనీ అనేటువంటి పదం దేనికి సంబంధించినది? స్టార్టప్ కంపెనీస్, అంకుర కంపెనీలకు సంబంధించినటువంటిది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ గ్రూప్లో అంతర్భాగం కానటువంటి దేశం చైనా. రష్యా, జర్మనీ దేశాల సంయుక్త ప్రాజెక్ట్ స్పెక్టర్ ఆర్జీ అనేటువంటిది ఒక ఆకాశ సర్వే ఉపగ్రహం. అయితే ఈ ఉపగ్రహ ప్రయోగ ఉద్దేశం ఏమిటి? భూమిపై వాతావరణ పద్ధతులను మ్యాపింగ్ చేయడం. మలేరియా అనేటువంటి వ్యాధి ఏ భాగంపై ప్రభావం చూపుతుంది? స్ప్లీన్. నెక్స్ట్ ఈసీజీ దేని నిర్ధారణకు వాడతారు? హార్ట్, గుండె నిర్ధారణకు వాడతారు. చాలామంది బ్రెయిన్ అయితే పెడుతున్నారు. సో బ్రెయిన్ అనేటువంటిది అయితే కాదు. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. కార్డియో అనేటువంటి వర్డ్ మీకు అక్కడ కనపడతా ఉంటుంది. కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించినటువంటి స్టడీ. సో బైపీసీ మీద డెప్త్ కమాండ్ ఉంటే మాత్రం కరెక్ట్గా అయితే పెట్టగలుగుతారు. ఈసీజీ అనేటువంటిది హార్ట్కి సంబంధించినటువంటి ఒక స్టడీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ 3వ పానిపట్టు యుద్ధం సమయంలో మరాఠా పేష్వా ఎవరు? మాధవరావు. క్యాబినెట్ రాయబారం గురించి సరికానటువంటి అంశం గుర్తించండి. అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేటువంటిది మత ప్రాతినిధ్యానికి ఆస్కారం కల్పించింది. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అయితే ఆ చట్టం పేరు ఏమిటి? ఆప్షన్ 2 పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయ్మెంట్ చట్టం 2019. కందుకూరి వీరేశలింగం గారిని దక్షిణ ఈశ్వరచంద్ర విద్యాసాగరుడుగా అభివర్ణించింది ఎవరు? మహాదేవ్ గోవింద్ రానడే. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానటువంటి అంశాన్ని గుర్తించండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగటివ్లీ వర్డెడ్. కొన్ని ప్రాథమిక హక్కులు ఆప్షన్ 3 అయితే చూడండి, ఇది అవ్వచ్చు. ఆప్షన్ 3 అయితే అవ్వచ్చు. నెక్స్ట్ 46th వన్ భారతదేశంలో మొదటి ఉపాధి హామీ పథకం జవహర్ రోజ్గర్ యోజన. అటవీ హక్కుల చట్టం 2006 పగడ్బందీగా అమలు చేయడానికి సంబంధించినటువంటి డిలేయిడ్ జస్టిస్ అనేటువంటి పేరుతో
2009లో ఒక చలనచిత్రం డాక్యుమెంటరీ అయితే రూపొందించబడింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది? సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చాలామందికి అయితే తెలియదు. ఈవెన్ నాకు కూడా తెలియదు, ఇంటర్నెట్లో కూడా దొరకలేదు. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎవరైనా చెప్పాలి అంటే అది ఆ క్వశ్చన్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళే చెప్పాలి. సో కీ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ 48th క్వశ్చన్. భారతదేశంలో కుల వ్యవస్థ దృఢంగా ఉంది, అయినప్పటికీ కొంత సామాజిక మరియు సాంస్కృతిక చలనానికి ప్రవేశం ఉంది. ఈ నేపథ్యంలో సాంస్కృతికరణ అంటే ఏమిటి? బ్రాహ్మణుల జీవ ఆచార్య వ్యవహారాలను అనుకరించడం, ఇది ఒకటి వస్తుంది. మ్యాక్సిమం అయితే ఇది కరెక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 కూడా కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పాశ్చాత్య జీవన విధానాలను అనుకరించడం అనేటువంటిది. పంచాయతీ షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపు చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1996లో, 1996. సంక్షేమ పథకాల అమల్లో ప్రజానిఘా కోసం సామాజిక ఆడిట్ పద్ధతిని మొదటిసారిగా ఏ సంక్షేమ పథకంలో ప్రవేశపెట్టారు? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆప్షన్ 2 నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. నెక్స్ట్ వన్. ప్రమాదకర వ్యర్థాల వల్ల కలిగేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి పర్యావరణ ప్రభావం. భూగర్భ జలాలు కలుషితం అవ్వడం. డాష్ నిర్వహించడానికి పైపు యొక్క ఒక విభాగం ద్వారా యూ ఆకారంలోకి యూ బెండ్ వ్యర్థాలను పారవేస్తారు. వాటర్ సీల్. చాలామంది అయితే సరైనటువంటి ఫ్లషింగ్ అని పెట్టారు. ఆప్షన్ అయితే చూసుకోండి ఒకసారి. తక్కువ గ్రేడ్ ఇంధనాలకు కింది వాటిలో ఏది ఉంటుంది? లో క్యాలరిఫిక్ వాల్యూ, తక్కువ క్యాలరిఫిక్ వాల్యూ. వాతావరణ గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఈ క్రింది వాటిలో దేనికి దగ్గరగా ఉంటుంది? 0.04%. సెప్టిక్ మురుగునీటి రంగు లేత గోధుమ అయితే ఆప్షన్ అది. సో ముదురు గోధుమ కూడా 2 ఉంటాయి. మ్యాక్సిమం ఆప్షన్ 3 అయితే అవ్వచ్చు. నెక్స్ట్ 56th వన్. క్లోమం ద్వారా స్రవించేటువంటి ఎంజైమ్ పేరు? ట్రిప్సిన్. మైటోకాండ్రియాను కనుగొన్నది ఎవరు? ఆల్త్మాన్ అనేటువంటిది అయితే అవ్వచ్చు. ఆప్షన్ 2. నెక్స్ట్ 58th వన్. ఈ లక్షణాలలో ఏది క్లోరోఫిల్ కాదు? ఆప్షన్ 4. ఇది నీటిలో కరిగేటువంటి వర్ణద్రవ్యం. మలేరియా రోగి యొక్క కాలేయంలో ప్రతి స్పోరోజాయిట్ పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసేటువంటి కొత్త కణాలను ఏమని పిలుస్తారు? మీరోజాయిడ్స్. వాట్ డస్ ఇట్ కాల్? మీరోజాయిడ్స్. నెక్స్ట్ 60. సిట్రిక్ యాసిడ్ చక్రంలో ఎసిటైల్ COA యొక్క ఎసిటైల్ సమూహం ద్వారా CO2 యొక్క ఎన్ని అణువులను ఉత్పత్తి చేస్తారు? 2 అణువులను. బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు కుళ్ళిపోవడం నుండి ఓపెన్ డంప్లలో ఉత్పత్తి అయ్యే వాయువు ఏది? మీథేన్. వ్యర్థ జలాల్లో ఎంత శాతం ఘన పదార్థాలు ఉంటాయి? 5% ఉండొచ్చు. ఒకసారి క్వశ్చన్ చూడండి. సచ్ఛిద్రత ఎన్ అంటారు దీన్ని. అదేవిధంగా ఎంతో ఇండికేట్ చేస్తారు. స్పెసిఫిక్ ఫీల్డ్ అనేటువంటిది వైతో మరియు నిర్దిష్ట నిలుపుదల ఆర్తో వీటి మధ్య సరైనటువంటి బంధాన్ని ఎంచుకోండి అన్నట్లయితే ఆప్షన్ 1 N = Y+R. నెక్స్ట్ 64th వన్. కార్బన్ 14 నుంచి ఆశించేటువంటి రేడియేషన్ రకం ఏది? బీటా. ఘన పదార్థాలను పారవేయడానికి మనం ఏ ప్రణాళిక చేయాలి? అన్నట్లయితే ఇంటిగ్రేటెడ్ వ్యర్థ పదార్థాల నిర్వహణ. ఆప్షన్ 66. మొక్కలలో బ్లూ లైట్ యొక్క అవగాహనకు ఏది కారణం అవుతుంది? స్టొమాటల్ ఓపెనింగ్ యొక్క నిరోధం. 67th వన్. కింది వాటిలో ఏది ద్రవ మొజాయిక్ మోడల్ వర్ణించింది? ప్లాస్మా పొర. క్రాస్ సెక్షన్లో ప్రతి సెంట్రియోల్లో ఏ డాష్ సంఖ్య మైక్రోట్యూబ్యూల్స్ యొక్క స్తూపాకార శ్రేణి ఉంటుంది? 9. డాష్ సైక్లిన్ G2 నుండి M దశకు గమనం క్రమబద్ధీకరించబడుతుంది అన్నట్లయితే ఆప్షన్ 4 సైక్లిన్ B. నెక్స్ట్ వన్. ప్రోఫేజ్ 1లోని ఏ ఉపదశలో నెలలు లేదా సంవత్సరాలు కొనసాగగలను? డిప్లోటీన్. నీటి పరమాణు బరువు ఎంత?
18 grams per mole. జలచరాల ప్రాణాన్ని కాపాడటానికి నీటిలో ఎప్పుడూ ఉండేటువంటి కనీసం కరిగిన ఆక్సిజన్ 4 ppm. సాధారణ వర్షం యొక్క pH విలువ ఎంత? 5.6. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. 74th one, నీటి నాణ్యత క్షీణతకు దారితీసేటువంటి భారీ మొత్తంలో ఆల్గే మరియు ఇతర జల మొక్కల పెరుగుదల ఏమిటి? యూట్రోఫికేషన్. భూగర్భ జలాలు సాధారణంగా దేని నుండి విముక్తి కలిగి ఉంటాయి? సస్పెండెడ్ ఇంప్యూరిటీస్, సస్పెండ్ చేసినటువంటి మలినాలు. నిర్వాహకుడిని ప్రేరేపించగల సామర్థ్యం ఉన్నటువంటి ఉభయచర బ్యాస్టులా యొక్క కణాల సమూహాన్ని ఏమంటారు? డోర్సల్ బ్లాస్టోపోర్ పెదవి. డాష్ అనేది మెదడు యొక్క చాలా తీవ్రమైనటువంటి వ్యాధి, ఇది శిలీంధ్రాల వస్తుంది. మెనింజైటిస్, ఇది కూడా బేసిక్ క్వశ్చన్. ఇది 78th one, ఒక ప్రాణాంతక కణం సాధారణ కణాలలో వ్యాపించేటువంటి ప్రక్రియ దురాక్రమణ, ఇన్వాజివ్నెస్ అంటారు. కింది వాటిలో మైటోసిస్ యొక్క ఉపదశ ఏది? న్యూక్లియేషన్. డాష్ అనేది ఒక పాలీన్యూక్లియోటైడ్. కింది 79th క్వశ్చన్ ఒకసారి చూడండి. కింది వాటిలో మైటోసిస్ యొక్క ఉపదశ ఏది కాదు? ఏది కాదు అనేటువంటిది అయితే గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక్కడ న్యూక్లియేషన్ అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80, డాష్ అనేది ఒకే పాలీన్యూక్లియోటైడ్ గొలుసు, ఏంటది? RNA అనేటువంటిది. ఆకుపచ్చ ఆల్గే యొక్క రిజర్వ్ ఆహార పదార్థం స్టార్చ్. వెస్టర్న్ బ్లాటింగ్ ప్రయోగాల స్ట్రిప్పింగ్లో ఉపయోగించేటువంటి అమైనో ఆమ్లం ఏది? గ్లైసిన్. సకశేరుకాల కొవ్వు నిల్వ కణాలు డాష్ అంటారు? ఎడిపోసైట్స్. వాట్ ఇస్ ఇట్ కాల్? ఎడిపోసైట్స్. LDL మరియు HDLలను సాధారణంగా ఈ విధంగా పిలుస్తారు: చెడు కొలెస్ట్రాల్ మరియు మంచి కొలెస్ట్రాల్. నెక్స్ట్ 185, డాష్ అని స్పింగోలిపిడ్ల నిర్మాణ పేరెంట్గా పరిగణించబడుతుంది. స్పింగోసిన్. డాష్ అనేది లాంగర్హాన్స్ ఐలెట్స్ యొక్క బీటా సెల్ ద్వారా స్రవించేటువంటి ప్రోటీన్ హార్మోన్ ఇన్సులిన్. ఇది ప్యాంక్రియాస్ అదే లివర్స్ గురించి మీరు కరెక్ట్గా చదివినట్లయితే వీటికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టగలుగుతారు మీరు ఈ బిట్కి. క్లోరోప్లాస్ట్లో కపుల్డ్ ఆక్సీకరణ తగ్గింపు ప్రతిచర్యల ప్రదేశం థైలాకాయిడ్ పొర. కింది వాటిలో ఏది సెల్ నుండి అదనపు నీటిని పంపుతుంది? కాంట్రాక్టైల్ వ్యాక్యూల్. ఎసిటిక్ ఆమ్లం, ఎసిటోన్, బ్యూటనాల్, లాక్టిక్ ఆమ్లం దేని సహాయంతో వాణిజ్యపరంగా తయారు చేయబడినటువంటి పదార్థాలు? బ్యాక్టీరియా అవ్వచ్చు, ఇది ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే శిలీంధ్రాలు, ఫంగస్ ద్వారా కూడా చేస్తుంటారు. నెక్స్ట్ 19th one, దీనికి సంబంధించి 89th ఎవరికైనా ఫుల్ క్లారిఫికేషన్ ఉంటే ఒకసారి 89th క్వశ్చన్కి ఒకసారి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నెక్స్ట్ 90, ఆక్సీకరణ ప్రతిచర్యకు ప్రధాన ప్రదేశంగా పనిచేసేటువంటి మొక్క కణాంగం పేరు? పెరాక్సిజోమ్స్. అంతర్గతంగా పరిపూరకమైనటువంటి సీక్వెన్స్లలో కూడినటువంటి చిన్న RNAలు హెయిర్ పిన్ లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అయితే పూర్వగామి RNAలుగా సంశ్లేషణ చేయబడతాయి మరియు చిన్న డూప్లెక్స్లను రూపొందించడానికి ఎండోన్యూక్లియస్లచే క్లియర్ చేయబడతాయి. ఇవి ఏ విధంగా రూపొందుతాయి? miRNA. ఇది జీవశాస్త్రం యొక్క శాఖ. ఇది ఒక జీవి యొక్క వివిధ భాగాల విధులను అధ్యయనం చేస్తుంది. ఆప్షన్ 1 ఫిజియాలజీ, శరీర శాస్త్రం. వాట్సన్ క్రిక్ డబుల్ హెలిక్స్ మోడల్ యొక్క ప్రతి హెలికల్ మలుపులో ఎన్ని బేస్ జతలు ఉంటాయి? 10.4. మలేరియా అనే పదానికి అర్థం బ్యాడ్ ఎయిర్, చెడుగాలి. ప్లాస్మోడియం అనేది ఒక పారాసైట్, దీన్నే పరాన్నజీవి అని అంటారు. కింది వాటిలో ఏది జీవక్రియ శక్తిని ఉపయోగించదు? ఆప్షన్ 4 ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ 97th one, బ్యాక్టీరియం యొక్క DNA ఒక ప్రత్యేకమైనటువంటి అణుప్రాంతంలో ఉంది. దానిని ఏమని పిలుస్తారు? న్యూక్లియోలస్.
ఈఆర్ ల్యూమన్లో నివాస ప్రోటీన్ నిలుపుకోవటానికి అనుమతించేటువంటి క్రమం పేరు కేడిఈఎల్ డాష్ ప్రక్రియలో జన్యువులను ఒక బ్యాక్టీరియం నుండి మరో దానికి మూడవ పార్టీ బ్యాక్టీరియోఫేజ్ ద్వారా బదిలీ చేయవచ్చు. ట్రాన్స్డక్షన్. యుకారియోట్లలో కనిపించేటువంటి కింది ప్లాస్మిడ్ ఏది? ఎఫ్ ప్లాస్మిడ్. పెద్ద నదిలోకి ప్రవహించేటువంటి చిన్న నదులను ఏమని అంటారు? ఉపనదులు. సిఫిలిస్ యొక్క కారక ఏజెంట్ పేరు? ట్రెపోనిమా పెలాడియం. ప్రతిరూపణ యూనిట్ పేరు? రెప్లికాన్. ప్రతిరూపం. కింది వాటిలో కణాంతర యాంకర్ ప్రోటీన్ ఏది? ఇంటిగ్రేన్. 18th one 105 18 క్యారెట్ బంగారం అంటే ఏది? 75% గోల్డ్. మొక్క కణంలోని పూర్తిగా బాహ్యమైనటువంటి పొర ఏది? సెల్ మెంబ్రెయిన్. కణత్వచం. మైకోబ్యాక్టీరియం క్షయ ఒక ఇంట్రాసెల్యులార్ బ్యాక్టీరియం. ఇది దేనితో సంక్రమణకు ఇష్టపడుతుంది? మ్యాక్రోఫేజెస్. డాష్ పునరావృతమయ్యేటువంటి న్యూక్లియోజోమ్ యూనిట్ ద్వారా ఏర్పడుతోంది? క్రోమాటిన్. కింది వాటిలో ఏది పాలిజోమ్లను నిర్వచిస్తోంది? మల్టిపుల్ యూనిట్స్ ఆఫ్ రైబోజోమ్స్. రైబోజోమ్ల యొక్క బహుళ యూనిట్లు. జీవన మూలానికి సంబంధించి ఏర్పడిన మొదటి కణం? ప్రొకారియోట్స్. కింది వాటిలో బ్యాక్టీరియా యొక్క ప్రాథమిక ఆహారం ఏది కాదు? చదరపు ఆకారం. స్క్వేర్ షేప్ కాదు. ఇతర ఆకుపచ్చ మొక్కల సమూహాలతో పోలిస్తే బ్రయోఫైట్ల యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి? వాటికి వాస్క్యులార్ కణజాలం అనేటువంటిది ఉండదు. తన విసర్జన వ్యవస్థలో జ్వాల కణాన్ని కలిగి ఉన్నటువంటి జీవి ఏది? ఫ్లాట్ వామ్. రైనియాలో కిరణజన్య సంయోగ క్రియ చేత నిర్వహించబడుతుంది. రైనియాలో కిరణజన్య సంయోగ క్రియ చేత నిర్వచించబడుతుంది ఏంటి అన్నట్లయితే భూమిపైన ఉన్నటువంటి శాఖలు. నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా డాష్ యొక్క పోషక తరగతికి చెందినది? ఫోటోలితో ఆటోట్రోఫీ. ఇది అవ్వచ్చు. లితో ఆటోట్రోఫీ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి అనేక రైబోజోమ్లు ఎంఆర్ఎన్ఏ యొక్క అదే విస్తరణతో జత చేయబడినప్పుడు అవి ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అయితే దానిని ఏమంటారు? పాలిజోమ్. కింది వాటిలో ఏది సాధారణంగా ఫ్లోయంలో ట్రాన్స్లోకేట్ అవుతుంది? సుక్రోజ్. న్యూక్లియస్ యొక్క నాన్ మెంబ్రెయిన్ బౌండ్ బాడీ ఇది చివరి దశలో అదృశ్యమవుతుంది మరియు టెలోఫేజ్లో మళ్ళీ కనిపిస్తుంది. ఏంటది? న్యూక్లియోలస్. కింది వాటిలో ప్యూరిన్ రింగ్ యొక్క పూర్వగామి కాదు? లైసిన్. కణ విభజన యొక్క మెటాఫేజ్ మరియు ఎనాఫేజ్ దశలలో ప్రతి క్రోమోజోమ్ 2 విడదీయని ప్రతిరూపాలను కలిగి ఉంటుంది. అది ఏమిటి? క్రోమాటిడ్స్. సీరం అనేటువంటిది ప్లాస్మా వితౌట్ ఫిబ్రినోజన్ లేని ప్లాస్మా. గ్రామ్ స్టెయినింగ్లో ఉపయోగించేటువంటి రంగు? క్రిస్టల్ వైలెట్. WHO బయోమెడికల్ వ్యర్థాలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది అన్నట్లయితే అది 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. సో ఒకసారి చూడండి. అదేవిధంగా 24th one సర్వసాధారణంగా ఉపయోగించేటువంటి కోయాగ్యులెంట్ ఏది? ఆలమ్. చాలామంది అయితే కోయాగ్యులెంట్ అనేటువంటి వర్డ్ అయితే ఫెర్రిక్ సల్ఫేట్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ వన్. ఎన్ని రకాల పల్లపు ప్రాంతాలు ఉన్నాయి? 3. డాష్ కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మాత్రమే కలిగినటువంటి సేంద్రియ సమ్మేళనాలు? కార్బోహైడ్రేట్స్. డిఎన్ఏ యొక్క ఏ రూపంలో హెలికల్ మలుపు బేస్ జతల సంఖ్య? బి. సంఖ్య 10.5 ఏ మలుపులో ఉంటుందనేది బి. ట్రయోసిల్ గ్లిజరాల్ను ఇలా కూడా పిలుస్తారు? న్యూట్రల్ లిపిడ్స్. అమైనో ఆమ్లం ఉత్ప్రేరక సమయంలో ట్రాన్స్మిషన్ కాదు, ట్రాన్సామినేషన్ అనేటువంటి వర్డ్ అయితే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. పాల్గొనని అమైనో ఆమ్లం పేరు? సెరైన్. ఒక సెకనులో
ఒక పదార్థంలోని ఎన్ని అణువుల ఒకే ఎంజైమ్ అణువు విచ్ఛిన్నం చేయగలదు? 1000 నగరాల్లో ఉపయోగించేటువంటి సరళమైన మరియు సర్వసాధారణమైనటువంటి పద్ధతి ఏమిటంటే డాష్లో వ్యర్థాలను సేకరించడం, ల్యాండ్ ఫిల్. నీటిలో కింది వాటిలో ఏ పదార్థం ఉండటం ప్రమాదకరమని భావించారు? కాపర్, రాగి. ఏ ప్రభుత్వ పాలనలో ఘన వ్యర్థాల నిర్వహణకు మార్గదర్శకాలను ఈరోజు అనుసరిస్తున్నారు? మున్సిపల్ ఘన వ్యర్థాల నియమాలు 2000 సంవత్సరం. జీరో వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క ఫీచర్లు. ఆప్షన్ 4 పైవన్నీ. ప్లాస్టిక్ వ్యర్థాలకు ఈ క్రింది ప్రకటన నిజం కాదు. కంపోస్ట్ తయారీకి ఉపయోగించవచ్చు అనేటువంటిది. డిఎన్ఏ నుంచి కాపీ చేయబడిన జన్యు సమాచారాన్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగించేటువంటి ఆర్ఎన్ఏ అణువులకు పేరు పెట్టండి. ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ అని కూడా పిలుస్తుంటారు దీన్ని. బ్యాక్టీరియాలో క్రోమోజోమ్ డిఎన్ఏ ప్రతిరూపణ ఎక్కడ మొదలవుతుంది? ఒక స్పెసిఫిక్ లోకస్లో. అన్ని జీవులకు బేసిక్ స్ట్రక్చరల్ మరియు ఫంక్షనల్ యూనిట్ ఏది? సెల్. కింది వాటిలో ఏ విటమిన్ను కోబాలమైన్ కూడా అని పిలుస్తారు అన్నట్లయితే విటమిన్ B12. దీన్ని చాలామంది ఆన్సర్ అయితే కరెక్ట్గా పెట్టలేకపోయారు. సైనోకోబాల్ అమైన్ అని అంటారు దీనికి సంబంధించి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. విటమిన్ B12 అయితే అవుతుంది కోబాలమైన్కి. తర్వాత 140 సిస్టమ్ సమతుల్యతలో ఉన్నప్పుడు డెల్టా జీ ఉచిత శక్తిలో మార్పు విలువ ఏమిటి? డెల్టా జీ = 0. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కింది వాటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరులు? ఇక్కడైతే ఆన్సర్ 41 అయితే గెస్ట్ చేయలేకపోతున్నాం. మ్యాక్సిమం 4 పైవన్నీ కూడా అవ్వచ్చు, లేదా ఆప్షన్ 1 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ 42. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేటువంటి పదాన్ని సాధారణంగా వివరించడానికి ఉపయోగిస్తారు. దేనిని? ప్రైవేట్ గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు సంస్థల నుండి వ్యర్థాలు. రివర్స్ ఆస్మోసిస్కు ముందు సాధారణంగా జరిగేటువంటిది ఏంటి? అల్ట్రా ఫిల్ట్రేషన్. స్లో శాండ్ ఫిల్టర్లలో ఉపయోగించేటువంటి ఇసుక కణాలు. 0.25 నుండి 0.35 మిల్లీమీటర్స్. పర్యావరణం కోసం ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ యొక్క అత్యంత హానికరమైనటువంటి అంశాలు కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్. శీతలీకరణ నీటి చికిత్సలో ఏ భారలోహం? జింక్. తాగునీటిలో ఫ్లోరైడ్ గరిష్టంగా అనుమతించదగినటువంటి పరిమితి ఎంత? లీటర్కు 1.5 మిల్లీగ్రాములు. వాసనను తొలగించడానికి వీటిలో ఏది ఉపయోగించబడుతోంది? యాక్టివేటెడ్ కార్బన్, సక్రియం చేయబడినటువంటి కార్బన్. కింది వాటిలో ఏది మట్టిలో నత్రజని స్థిరీకరణకు భంగం కలిగిస్తుంది? ఆప్షన్ 2 ఫర్టిలైజర్స్, ఎరువులు. కొంతమంది పురుగు మందులను కూడా పెట్టారు. సో వెరిఫై చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ ఏది అనేటువంటి దాని గురించి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు కనుక ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దాని పైన క్లిక్ చేసేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఫర్దర్గా వచ్చేసి డిఎస్సి, ఎస్ఎస్సి, అదేవిధంగా ఆర్ఆర్బీ రైల్వేకి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 150 క్వశ్చన్ అయితే చూద్దాం. ఖననం చేసినటువంటి ఘన వ్యర్థాలలో సేంద్రియ పదార్థం ఎలా కుళ్ళిపోతుంది? బై ద యాక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవుల చర్య ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వాటర్ శానిటేషన్ ఎగ్జామ్ జరిగినటువంటి దానికి. సో ప్రిలిమినరీ అదేవిధంగా ఇనిషియల్ ఆన్సర్ కీ అంటే దీనికి సంబంధించి ఫైనల్ కీ కాదు. సో మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం, మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, అదేవిధంగా కొంత ఇంటర్నెట్ నుంచి తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం నేనైతే ఈ వీడియో మీకు పోస్ట్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ వీడియో అనేటువంటిది అయితే రేపు పబ్లిష్ చేస్తాను. అదేవిధంగా ఫైనల్ ఆన్సర్ కీ అనేటువంటిది అఫీషియల్ కీ రిలీజ్ అవ్వగానే మళ్ళీ అయితే వీడియో చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.